ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొన్నది ఎవరు? సొలొమోను. 1000 దహనబలులను సొలొమోను ఎక్కడ అర్పించెను? గిబియోనులో. దేవుడు సొలొమోనుకు ఎక్కడ ప్రత్యక్షమై వరాన్ని ఇచ్చాడు? గిబియోను. దేవుని దృష్టికి యథార్థ మనసు గలవాడై ప్రవర్తించినది ఎవరు? దావీదు. దావీదుకు బదులుగా రాజుగా నియమింపబడినది ఎవరు? సొలొమోను. వివేకము గల హృదయము దేవుణ్ణి అడిగినది ఎవరు? సొలొమోను. సొలొమోను రాజ్యపాలనలో యాజకులు ఎవరు? అజర్యా, సాదోకు. అజర్యా తండ్రి పేరు ఏమిటి? సాదోకు. సొలొమోను కాలంలో ప్రధాన మంత్రులు ఎవరు? ఎలీహూరెపు, అహీయాయు. ఎలీహూరెపు, అహీయాయు తండ్రి ఎవరు? షీషా. సొలొమోను కాలంలో లేఖికుడు ఎవరు? యెహోషాపాతు. యెహోషాపాతు తండ్రి పేరు ఏమిటి? అహీలూదు. సొలొమోను సైన్యాధిపతి ఎవరు? బెనాయా. బెనాయా తండ్రి పేరు ఏమిటి? యెహోయాదా. అధికారుల మీద అధికారి ఎవరు? నాతాను కుమారుడైన అజర్యా. రాజు సముఖములో మిత్రుడు మరియు మంత్రి ఎవరు? జాబూదు. జాబూదు తండ్రి ఎవరు? నాతాను. అహీషారు ఎవరు? గృహ నిర్వాహకుడు. వెట్టి పని విషయంలో అధికారి ఎవరు? అదోనీరాము. అదోనీరాము తండ్రి పేరు ఏమిటి? అబ్దా. ఇశ్రాయేలీయుల మీద సొలొమోను ఎంతమంది అధికారులను నియమించెను? 12 మందిని. టాపాతు ఎవరు? సొలొమోను కుమార్తె. టాపాతు భర్త పేరు ఏమిటి? అబీనాదాబు. సొలొమోను కుమార్తె అయిన బాసెమతు భర్త పేరు ఏమిటి? అహిమయస్సు. సొలొమోనుకు జ్ఞానము దయచేసినది ఎవరు? దేవుడు. మనుషులందరికంటే గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నదెవరు? సొలొమోను. సొలొమోను ఎన్ని సామెతలు చెప్పెను? 3000 సామెతలు. సొలొమోను ఎన్ని కీర్తనలు రచించెను? 1005 కీర్తనలు రచించెను.